వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాల్టి టేస్టీ రెసిపీ అలసంద పప్పుతో వంకాయ వేపుడు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది అలసందలే, కాకపోతే దీన్ని బద్దపప్పుగా చేశారనమాట. అవి మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. మరి ప్రొసీజర్ ఇదేంటి, అలసంద పప్పు అంటే ఇలా ఉంటుంది. మామూలు జనరల్గా తీసుకునే అలసందల్ని ఇలా బద్దపప్పుగా చేశారనమాట. దాన్ని నేను ఒక కప్పు పప్పుని ఇలా వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. చూడండి, నానబెడితే ఇలా బ్రేక్ అవుతుంది, తొందరగా కుక్ అయిపోతుంది కూడా. ఇప్పుడు తెల్ల వంకాయల్ని నేను ఇలాగా స్క్వేర్గా కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళల్లో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక గరిటె ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అలాగే మినపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇలా పోపంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ పోపంతా ఎర్రగా వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా ఎర్రగా వేగాలండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి దాంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అవంతా వేసేయాలి. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ పప్పు బాగా కలిసేలాగా ఒకసారి వేపుకోవాలి. ఈ పప్పు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. తెల్ల వంకాయలు అయితే చాలా చక్కగా ఉడికిపోతుందండి, తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా వంకాయనంతా వేసిన తర్వాత దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి పసుపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, వంకాయలు అప్పటికే కాస్త సాఫ్ట్ అయి ఉంటాయి. దీనంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకొని మన రుచికి సరిపడా కారం, నేను ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ఇంకా వాటర్ వేయన అవసరం లేదు, ఎందుకంటే వంకాయలు నూనెలోనే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా దగ్గరికి చేసుకోవాలి. చూడండి, 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయి ఉంటుంది. ఇలాగా చూడండి, పప్పు కూడా బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. బాగా పేస్ట్ లాగా అవ్వదు, అలా అని బాగా పలుకుగాను ఉండదు. అంతే అండి, చాలా సింపుల్గా వంకాయ అలసందల పప్పు కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీ లాంటి వాటిల్లో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.